హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సేమియా ఉప్మాని మనం కొంచెం డిఫరెంట్గా ఎగ్ నూడిల్స్లో చేసుకుందాము. కొంచెం ముందుగా సేమియాలు తీసుకుందాము. దాన్ని కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కప్పుడు సేమియాకి 3 గ్లాసుల వాటర్ వేసుకొని ముందు వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం వేపుకున్న ఈ సేమియాలని అందులో వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ ఎందుకంటే సేమియా ఎప్పుడు పొడి పొడిగా ఉంటుంది మనకి. అది కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత కొంచెం స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొడి పొడిగా సేమియా రావాలి అనుకుంటే కొంచెం చల్లటి వాటర్ దాని మీద వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం నూడిల్స్కి ప్రిపేర్ చేసుకుందాం. ఒక పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని అందులో 5 ఎగ్స్ తీసుకున్నాను. ఒక కప్పుడు సేమియాకి 5 ఎగ్స్ అయితే నేను తీసుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. 5 ఎగ్స్ కూడా మన నూడిల్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా 5 ఎగ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని పీసెస్ కింద పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న వాటిలో సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పొడి మసాలా వేసుకొని జస్ట్ ధనియాల పౌడర్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసెస్ కింద వచ్చినప్పుడు మనం పక్కన పెట్టుకొని ఉన్న సేమియాల్ని అందులో వేసుకోవాలి. పచ్చి ఆనియన్స్, అందులో చాప్డ్ ఆనియన్స్ కూడా అందులో వేసుకొని ఈ సేమియాని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో దించేటప్పుడు కొంచెం కారం వేసుకొని కొంచెం సాస్ వేసుకొని దించేస్తే ఎగ్ సేమియా నూడిల్స్ రెడీ. వేడివేడిగా బౌల్లో సర్వ్ చేసుకొని ఈ ఎగ్ సేమియా నూడిల్స్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. బయట నూడిల్స్ కన్నా ఈ ఎగ్ సేమియా నూడిల్స్ ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.